నారా లోకేష్ ఏదైతే ఉందో ఒక స్లోగన్ బలంగా అనిపిస్తున్నాడు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటున్నాడు. అలాగే చెబుతాడు. లోకేష్ గురించి మనకు అందరికీ తెలిసింది, తెలియదు ఏం లేదు. వాళ్ళ బాబు గారు ఆయన ఎమ్మెల్యేగా గెలవకుండా కూడా 3 పదవులు ఇచ్చాడు. పదవులు ఇచ్చినంత మాత్రాన, ఆయన తిరిగినంత మాత్రాన, ఏదో పాదయాత్ర చేసినంత మాత్రాన ఏదో జనాలు వచ్చారని వాళ్ళ నమ్మకం బానుక్కున్నారు. ఎందుకంటే ఇదివరకు నేను కూడా టీడీపీలో ఉండండి, ఇదివరకు టీడీపీకి ఓటేసినోండి నేను. కానీ ఆ నమ్మకం అనేది జనాల్లో లేదు. మెయిన్ ఒకటి, మళ్ళీ చంద్రబాబు ఏదేదో హామీలు ఇస్తున్నాడు, అవన్నీ ఉత్త మాటలు. ఎన్నో చెప్పాడు, ఇదివరకు ఎన్నో హామీలు ఇచ్చాడు, ఒక హామీ నెరవేరలా. అలాంటప్పుడు వాళ్ళకి ఎట్ట నమ్మకం వచ్చింది జనాల్లో? అదేం లేదండి. 100కు 100% జగన్మోహన్ రెడ్డికి గెలవబోతున్నాడు. 100 కూటమిని పెట్టుకొని, వాళ్ళని కాంగ్రెస్ని కలుపుకొని, బీజేపీని కలుపుకొని, ఇట్లా పవన్ కళ్యాణ్ కలుపుకొని ఎంతమంది ఆయన కలిసిరండి, ఈకి జగన్ 100కు 100% గెలవబోతున్నాడు. మళ్ళీ కొట్టబోతున్నాం. ఏంది ఆంధ్రప్రదేశ్లో జగన్ని తట్టే మగోడు లేడు. అది ముందు మెయిన్. కానీ ఇక్కడ మరి ఇప్పుడు తెలుగుదేశం జనసేన రెండు కలిసి పొత్తు మీద వెళ్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో జగన్ గెలవని పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. పవన్ కళ్యాణ్ మనం చూసిందే. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీ పెట్టాడో చూసాం మనం అందరం. ఎప్పుడు గెలిచాడు, ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఉన్నాడు. ఒకసారి బీజేపీ, ఒకసారి టీడీపీ, ఇప్పుడు మళ్ళీ టీడీపీతో కలిసి వస్తాడు. టీడీపీని, చంద్రబాబుని, అలాగే లోకేష్ని ఎలా విమర్శించి కూడా ఇక్కడ దగ్గరగా ఎందుకు చేరుతున్నారంటే, ఒక్క జగన్ని ఎదుర్కోవడానికి ఎంతమంది కలిసి వస్తున్నారంటే అప్పుడు అర్థం చేసుకోండి మీరే. జగన్ని ఓడగొట్టాలని ఎంతమంది కలిసి వస్తున్నారంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు పూర్తిగా. జగన్ వైపు జనం ఉండారు, అది ముందు మెయిన్. అది టోటల్గా ఒకవేళ ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యత షర్మిల స్వీకరించబోతుంది, అప్పుడు ఎలా ఉంటుంది మరి? జగన్ కష్టం కదా అంటారు. ఏమండి, షర్మిల గురించి మనం ఇంతసేపు మాట్లాడుకోకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు అన్నా చెల్లెలు. కానీ ఇది బయట కుట్ర వల్ల ఇలా తీసుకెళ్ళి అలా చేర్చారే కానీ అందువల్ల ఎలా ఉపయోగం ఉండదు. అసలు కాంగ్రెస్ ఇక్కడ ఎక్కడ ఉందండి? అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనేది భూస్థాపితం అయింది. అది ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి వల్లే. వాళ్ళు చేసిన మోసాల వల్లే అది భూస్థాపితమైంది. అది వైఎస్ రాజశేఖర రెడ్డితోనే పోయింది కాంగ్రెస్, అంతేగాని అంత మించి ఏమి ఉండదు. చివరిగా చెప్పండి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెండో టైం కూడా గెలిచున్నాడు, రెండోసారి కూడా. మరి అట్లానే జగన్ కూడా మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు అంటారా? కంపల్సరిగా 100% ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి, ఏంది మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ అకౌంట్కి. ఇదివరకు జన్మభూమి కమిటీలు పెట్టాడు చంద్రబాబు. జన్మభూమి కమిటీలు పెట్టినప్పుడు గ్రామాల్లో ఏం జరిగింది? ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు మనకి ఎవరైతే మనకు ఓటేశారో అలాంటి వాటికి టిక్కులు పెట్టారు. ఆ పథకాలు రాకుండా ఆపేశారు. అవన్నీ తెలుసు, ప్రతి ఒక్క ఊర్లో తెలుసు, తెలియని ఏమీ లేదు. అది అందుకని జగన్మోహన్ రెడ్డి 2024లో మళ్ళీ బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాడు. జై జగన్.